థాయ్ ప్రధాని పెటోంగ్టన్ షినవత్రా విషయంలో ఊహించనిదే జరిగింది. ఒక వ్యక్తిని అంకుల్ అని సంబోధించిన పాపానికి ఆమె ప్రధాని పదవి ఊడింది. మొదట సస్పెన్షన్, ఇప్పుడు ఏకంగా డిస్మిస్. నైతిక ఉల్లంఘనకు పాల్పడిన ఆరోపణలపై కోర్టు ఆమెను డిస్మిస్ చేసింది. కోట్లకు పడగలెత్తిన షినవత్రాల కుటుంబ రాజకీయాలకు గట్టి ఎదురుదెబ్బ మాత్రమే కాదు, దేశం మరోసారి రాజకీయ సంక్షోభంలో చిక్కుకునేందుకు ఈ పరిణామం దారితీసింది. షినవత్రా 38 ఏళ్ల వయస్కురాలైన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఏడాదిలోనే ఆ పదవికి దూరమయ్యారు. కంబోడియాతో తలెత్తిన సరిహద్దు వివాదం నేపథ్యంలో జూన్లో ఆ దేశ మాజీ నేత హున్ సేన్తో జరిపిన ఫోన్ సంభాషణ బయటకు పొక్కడం తీవ్ర సంచలనం రేపింది. షినవత్రా క్షమాపణ చెప్పినా వివాదం సద్దుమణగలేదు. విచారణ జరిపిన రాజ్యాంగ న్యాయస్థానం ఆమెను సస్పెండ్ చేసింది. దీంతో ఆమె వైదొలిగి ఉప ప్రధానికి బాధ్యతలు అప్పగించారు. హున్ సేన్ ను అంకుల్ అని సంబోధించడం, థాయ్ ఆర్మీకి కమాండర్లను తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలను న్యాయస్థానం ఆక్షేపించింది. ఇక ఈమె మేనత యంగ్లక్ షినవత్రా కూడా కోర్టు తీర్పు ద్వారానే ప్రధాని పదవికి దూరమైంది. యంగ్లక్ షినవత్రా 2011 నుంచి 14 మధ్య థాయ్ ప్రధానిగా పనిచేశారు. ఆమె రైస్ సబ్సిడీ స్కీమ్లో ఆర్థిక అవినీతికి పాల్పడ్డ తన ఆరోపణలపై విచారణ చేపట్టిన థాయిలాండ్ రాజ్యాంగ న్యాయస్థానం 2014లో ప్రధాని పదవి నుంచి యంగ్లక్ కు ఉద్వాసన పలికింది. రాజ్యాంగ న్యాయస్థానం తీర్పు వెలువడిన వెంటనే ఆ దేశంలో సైనిక తిరుగుబాటు జరిగింది. ప్రభుత్వం కుప్పకూలింది. వెంటనే ఆమె దేశం వదిలి వెళ్లిపోయారు. అంతకుముందు 2001 నుంచి 2006 మధ్య ప్రధానిగా పనిచేసిన పెటోంగ్టన్ తండ్రి థాక్సిన్ షినవత్రా 2006లో సైనిక తిరుగుబాటు కారణంగా పదవి కోల్పోయారు. ఆయనపై అవినీతి, అధికార దుర్వినియోగం, రాజ్యానికి విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. కాగా థాయిలాండ్లో గత 17 ఏళ్లలో రాజ్యాంగ కోర్టు వేటేసిన 5వ ప్రధాని పెటోంగ్టన్ షినవత్రా కావడం గమనార్హం.